ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, మనం దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించాలి. యేసు త్వరగా వచ్చేస్తున్నారు. ప్రభు రాకడ చాలా సమీపించిన కడవరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాల్లో చాలామంది ప్రజలు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవాలయానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు అలా ఉండొద్దు. మీకే నేను చెప్తూ ఉన్నాను, యూ లవ్ మీ సో మచ్ అండ్ యూ రెస్పెక్ట్ మీ సో మచ్. నన్ను ఎంతో మీరు ప్రేమిస్తున్నారు. మీరు నా విషయంలో ఎంతో గౌరవం మర్యాద చూపిస్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని క్రీస్తు ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నా. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద చర్చ్. డోంట్ నెగ్లెక్ట్ గోయింగ్ టు ద చర్చ్. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం దయచేసి నిర్లక్ష్యం చేయవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో ఆపద వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళటమే కాదు, కానీ ఎప్పుడూ దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉండాలి. వీలైతే నన్ను ప్రేమించి నన్ను అభిమానించేటువంటి మీకు నేను చెప్పేటువంటి మాట ఏమంటానంటే, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. తెల్లవారుజామున దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఏదో పాదిరి గారు ప్రార్థన చేయండి, మీకు జీతం ఇస్తున్నాం కనుక మైకులో ప్రార్థన చేస్తే మేము ఇంటికాడ ఉండి వింటామని కాదు, కానీ మనమే ఆలయంలోనికి వెళదాం. ఆ దైవజనుడు వీలైతే మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు చెప్పే ఒక్క మాట, ఒక్క వాక్యం మన జీవితాలను బ్రతికిస్తుంది, మన బ్రతుకులకు మేలును చేస్తుంది, మనకు జీవితాలకు మేలు చేస్తుంది. కనుక ఇది నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న మాట ఏమంటానంటే, ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, ప్రభు రాకడ అతి సమీపించి నీ కడవరి దినాల్లో దేవుని యొక్క సన్నిధానానికి మనం వెళ్దాం. ఏదో వెనుకటికి ఒక సామెత అంటారు, ఉట్టికి ఎగరలేనమంట స్వర్గానికి ఎగరడానికి ప్రయత్నం చేసిందంట. అంటే ఉట్టంటే చిన్న కావిడి వేసుకునేటువంటి అలాంటి తాళ్ళుతో నేసినటువంటిది. దాని లోపల ఒక డేక్ష పెట్టి, ఒక దాక పెట్టి, దానిలో కూరలు కానీ లేకపోతే ఇలాంటివి కానీ దాచిపెట్టి ఉంచేవారు. తత్ఫలితం ఏ కుక్కలు తినేయకుండా, ఏ పిల్లులు తినేయకుండా ఉండడానికి అన్నట్టుగా దానిలో పెట్టేవారు. సో ఈ తల్లి ఒకవేళ కాస్త కొరసగా ఉంటే కనుక ఆ ఉట్టి అందుకోవాలంటేనే అందుకోవడం కష్టం అంట. అలాంటిది ఆ ఉట్టికే ఎగరలేనటువంటి అమ్మ స్వర్గానికే ఎగిరెళ్ళిపోతానన్నట్టుగా నేను ఒక మాట అంటాను. భూమి మీద ఉంటుండగా మనం దేవాలయానికి వెళ్ళలేనటువంటి మనం, దేవుని యొక్క సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేసిన మనం స్వర్గానికి ఏం వెళ్తాం చెప్పండి? పరలోక రాజ్యానికి ఏం వెళ్తాం చెప్పండి? ప్రశ్న వేసుకుందాం. దేవుడు అంటున్నాడు, రండి నా మందిరంలోనికి రండి అని అంటున్నాడు. ఒకవేళ ఆయన ఇంకా ప్రేమ కలిగి అంటున్నాడు కదా, నీకు ఏదైనా కష్టం వచ్చిందా, నీకు ఏదైనా భారము కలిగి ఉన్నావా, ఏదైనా సమస్యలో ఉన్నావా, రండి, పర్లేదు, పోనీ అప్పుడైనా మీరు వచ్చినా నేనేమి కాదనలే, రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన మందిరంలోనికి వెళదాం. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలోంచి ధ్యానిస్తూ ఉంటే హిజ్కియా యొక్క జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. యెషయా గ్రంథంలో నుండి 36వ అధ్యాయము 37వ అధ్యాయాల్లో కనుక మనం చూసినట్లయితే, హిజ్కియా ప్రజలను ఏలనారంభించినప్పుడు కొంతమంది వేరే ఇతరులైనటువంటి వాళ్ళు, వేరే దేశం నుండి అన్నట్టుగా వేరే జాతి ప్రజలైనటువంటి వారు హిజ్కియా మీదకి దండెత్తి వచ్చినారు. కొన్ని ప్రగల్భపు మాటలు కూడా పలుకుతూ వచ్చినారు. ఒకేసారి 4 వైపుల నుండి కూడా శత్రుత్వం అనేటువంటిది ఎదురయ్యేసరికి వాళ్ళు రాసినటువంటి యొక్క ఉత్తరం, వాళ్ళు చదివించినటువంటి ఒక ఉత్తరంలో వాళ్ళు చేసినటువంటి ఒక ప్రగల్భాలు, ఎవడు నిన్ను రక్షిస్తాడ్రా, నువ్వు ఐగుప్తు దేశాన్ని నమ్ముకుంటే ఐగుప్తు దేశం నిన్ను రక్షిస్తుంది అనుకున్నావా, పలానా సైన్యాన్ని నువ్వు నమ్ముకుంటే పలానా సైన్యం నిన్ను రక్షిస్తుందని అనుకున్నావా, పలానా జనాన్ని నువ్వు నమ్ముకుంటే వాళ్ళు నిన్ను రక్షిస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావా అని చెప్పేసి ఇట్లాగని అనేసరికి 37వ అధ్యాయం మొదటి వచనం దగ్గర అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే, హిజ్కియా ఆయన ఆలోచన చేసుకొని ఎప్పుడైతే ఇలాంటి ఒక శత్రుత్వం ఎదురైందో వెంటనే అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క మందిరంలో ఆ యొక్క పత్రికను పరిచి ఉన్నాడు. తెరచిపెట్టి రాసిచ్చినటువంటి ఒక విషయాన్ని అక్కడ పెట్టాడు. దేవుని యొక్క మందిరంలోండి ప్రార్థన చేసుకుంటాడు. దేవా, ఈ శత్రువులను జయించుటకు నా వల్ల కాదు,
ఈ శత్రువులను ఎదుర్కొనడానికి నా వల్ల కాదు. నా బలం ఏమాత్రము సరిపడనటువంటిది, నా దగ్గర ఉన్నటువంటి ఒక బలగము సరిపడనటువంటిది. కొద్దిమంది ప్రజలుగా నా దగ్గర ఉండినటువంటి వారు చూడబోతే ఒకేసారి ఎంతమంది ప్రజలు నాకు వ్యతిరేకముగా యుద్ధాన్ని చేయడానికి వచ్చిన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఇది ఆయన అక్కడ మొర్ర పెట్టుకుంటున్నటువంటి ఒక విషయం. ఈ రోజున కూడా నేను చూస్తున్నట్టే చాలామంది మీ యొక్క జీవితంలో కష్టాల్లో ఉన్నారు కదా, చాలామంది మీ యొక్క జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కదా. ఈ రోజున ఒకవేళ మీరు దేవుని బిడ్డలయ్యండి, క్రైస్తవులయ్యండి, ఒకప్పుడు గుడికి వెళ్ళేవారు, కానీ ఒకవేళ ఈ దినాన్ని మీకు కలిగినటువంటి శ్రమను బట్టి, మీకు కలిగిన కష్టాన్ని బట్టి దేవుని సన్నిధానానికే మీరు వెళ్ళలేకపోతూ వచ్చినారు. ఈరోజుని నేను ఒక బ్రదర్ని నేను చూస్తున్నా. ఎందుకు మీరు గుడికి వెళ్ళడం మానేశారంటే, అసలు ఆ గుళ్ళో వాళ్ళే మీ మీద నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ గుళ్ళో ఉన్నటువంటి వాళ్ళే, మీరు ఆ గుడికి వెళుతున్న ఏ గుడికి మీరు వెళుతున్నారో ఆ గుళ్ళో వాళ్ళే మీ మీద, మీ కుటుంబం మీద బురద చల్లి ఉన్నారు కదా. మీ మీద, మీ బిడ్డల మీద బురద చల్లి ఉన్నారు. బహుశా మీ భార్య మీద, బహుశా మీ యొక్క భర్త మీద బురద చల్లి ఉన్నారు. అందుచేత ఇప్పుడు మీరు ఏమనుకున్నాండి, చిచ్చి ఇంకా ఆ గుడికి నేను వెళ్తానండి, అక్కడికి అసలు వెళ్ళను. మీరు ఏమైనా చెప్పండి, కావాలంటే నేను అసలు గుడే పూర్తిగా మానేస్తాను తప్ప, ఎక్కడికి వెళ్ళకుండా మానేస్తాను తప్ప, ఆ గుడికి రమ్మని మాత్రం నన్ను పిలవకండి, అసలుకి అక్కడికి రమ్మని మాత్రం నాకు చెప్పకండి. ఇది బహుశా నీవు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నావు. కానీ ఈ రోజుని దేవుని యొక్క ప్రేమతో నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, స్నేహితులారా, నీకు కష్టం వచ్చినప్పుడైనా దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి రా అంటున్నాడు. ఆయన నా మందిరానికి రా అని పిలుస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడైనా వస్తామని. ఏమండి వెళ్ళమా? మనకు వ్యాధి బలహీనత వచ్చిందనుకోండి, ఆ స్పెషలిస్ట్ డాక్టర్ పలానా హాస్పిటల్ దగ్గర ఉన్నాడు అనుకోండి, అక్కడ ఒకవేళ ఎవరైనా మనకి ఇష్టం కాకపోయినా, ఒకవేళ అక్కడ డబ్బులు ఎక్కువ వాళ్ళు తీసుకుంటూ ఉన్నా, మనం తిన్నగా ఆసుపత్రికి వెళ్తాం కదా. మనం బాగుపడడం కోసం మనం అక్కడికి వెళుతున్నాం కదా, మన కష్టం తీర్చబడడం కోసం మనం అక్కడికి వెళుతున్నాం కదా. ఒకవేళ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఒక ప్లేడర్ గారి దగ్గరికి, పెద్ద ప్లేడర్ గారి దగ్గరికి, ఒకవేళ డబ్బులు ఎక్కువ తీసుకున్నా కానీ, ఒకవేళ ఆయన ఎవరైనా కానీ, ఆయన మనకు బంధువు కావచ్చు, లేదా మనకి ఏమీ కాకపోవచ్చు, బట్ స్టిల్ వీ గో టు దట్ లాయర్ కదా. ఆ లాయర్ గారి దగ్గరికి మనం వెళ్తుంటాం, ఆ పోలీస్ స్టేషన్కి మనం వెళ్తుంటాం, ఆ ఎస్ఐ గారితో, ఏఎస్ఐ గారితో, అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ గారితో, ఆ రైటర్ గారితో మనం చెప్పుకొని, అయ్యా ఇది నా సమస్య, దాన్ని ఎలా రాయాలో మీరే రాయండి అని చెప్పేసి అని చెప్పుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా. అలాంటప్పుడు నేనంటాను, మన దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? మన దేవుని యొక్క సన్నిధానానికి డోంట్ లుక్ ఎట్ ద పీపుల్ దేర్ అమ్మా. బ్రదరు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల వైపు చూడకండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఒక పాదిరి గారే మీకు ప్రాబ్లమే కూర్చున్నారేమో. బహుశా పాస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు నచ్చట్లేదేమో కదా. ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నట్టుగా ఒకవేళ మాట్లాడుతున్నారేమో కూడా పాస్టర్ గారు. బహుశా మీ గురించినటువంటి ఒక విషయంలో ఓపెన్గా, డైరెక్ట్గా, సూటిగా ఒకవేళ తిడుతున్నట్టుగా ఒకవేళ మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతూ ఉంటున్నాయి లేండి. ఏం చేస్తాం మరి, ఇంకా మనం చెప్పలేము అలాంటి విషయాల్లో. వాళ్ళకి అన్నీ తెలిసినటువంటి వాళ్ళే అయినా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే, వాళ్ళకి ఏదైనా కష్టం అనిపిస్తే, వాళ్ళకి ఏదైనా బాధ అనిపిస్తే, ఇంకా అక్కడి నుంచి చూడండి ప్రసంగంలో వెతుక్కొని ఆ కాగితాలు తీసుకొని, ఆ యొక్క రెఫరెన్సెస్ తీసుకొని వాటితో బట్టి దులిపేసి, ఇంక మీదట నీ జీవితం ఎలాంటిది, నీ బ్రతుకు ఎలాంటిది, నువ్వు అసలు డామ్ టీమ్, అసలు నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ యొక్క పరలోకానికి వెళ్ళి అంత సీన్ నీ దగ్గర లేదు, నువ్వు నాశనం అయిపోయేటువంటి జీవితం, నువ్వు శాపగ్రస్తమైన జీవితం, నీ వలన మొత్తం సంఘం అంతా చెడిపోతుంది, ఒక్కడి వలన. ఆ ఒక్కడు ఎవరు అనేటువంటిది సంఘానికి కూడా తెలుసు. ఇప్పుడు ఈయన ఎవరిని గురించి టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక విషయం సంఘానికి అందరికీ కూడా తెలుసు. సో అలాగనే ఒకవేళ పాస్టర్ గారే మాట్లాడిన మాటను బట్టి ఒకవేళ ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్లకుండా నువ్వు ఆగిపోతూ ఉండి ఉన్నావేమో. బట్ ప్లీజ్ అండి, ఈరోజు నేను మీతో చెప్తున్నాను, He is our refuge. God is our refuge. We are going on to God and God's temple. దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాం, దేవుని ఆలయంలోనికి మనం వెళ్తున్నాం. ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళట్లే, అక్కడున్న సంఘ పెద్దల దగ్గరికి మనం వెళ్ళట్లే, అక్కడున్న సహోదరి లేక అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరుడు వాళ్ళని చూసి మనం వెళ్ళట్లే. ఈ రోజుల్లో ఇవి చాలా ఎక్కువైపోయినాయండి. మరి ఈ రోజుల్లో మనం మనుషులను చూచి ఆ మనుషులను బట్టి మనం వెళుతున్నాం. మనవాడా కాదా, ఇది మన వాళ్ళ యొక్క సంఘమా కాదా, ఇది కూడా ఎక్కువైపోయింది కదా మనకి. ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు మనవాళ్ళు కాబట్టి ఆ గుడికి వెళ్ళడం అనేసి, మన వాళ్ళు అయితే కనుక వాళ్ళ గుడికి వెళ్ళడానికి అనేటువంటి రీతిగా మనం వెళుతున్నాం. తత్ఫలితం మనం ఏం చేస్తున్నామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అన్ టు గాడ్, మనం దేవుని వైపు చూడడానికి బదులుగా
మనం యేసు వైపు చూడడానికి బదులుగా, అక్కడున్న తేజో మహిమను చూడడానికి బదులుగా, అక్కడున్న దేవుని యొక్క నివాసాన్ని చూడడానికి బదులుగా, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు వైపు చూడడానికి బదులుగా, మన విశ్వాసమున కర్తయ్యదని కొనసాగించువాడైన యేసు వైపు చూడడానికి బదులుగా, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసు వైపు చూడడానికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే ఆ పాదిరిగాను చూసి నేను గుడికి రానంటాము, ఆ సంఘ పెద్దలను చూసి నేను గుడికి రానంటాము, ఆ సహోదరిని చూసి మనం గుడికి రామంటాము, లేక ఆ సహోదరుని చూసి మనం గుడికి రాకమంటాం. ఆ పిల్లలు అక్కడ ఉన్నారు కనుక, లేకపోతే ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇలా ప్రేమించుకునేటువంటి రకమైన చిచ్చి గుళ్ళు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటారండి. ఒకళ్ళంటే ఒకళ్ళు కుర్రోళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరుగుతూ ఉంటారండి. వీళ్ళు సరైనటువంటి రీతిగా ఉంటారండి, వీళ్ళు ఫ్యాషన్గా ఉంటారండి, ఇలాంటి ఫ్యాషన్ చేస్తుంటారు, డ్రెస్ సరిగ్గా ఉండదండి, డ్రెస్ ఫ్యాషన్గా ఉంటుంది, ఇలాంటివి చెప్పుకొని ఎందుకు మానేయాలి? డోంట్ లుక్ ఎట్ దోస్ పీపుల్ అండి. వాళ్ళ వైపు మనం చూడొద్దు. మనకున్న కష్టం అది మనది, మనకున్న బాధ అది మనది, మనకున్న వేదన అది మనది కదా. మన గుండె లోతుల్లో ఉన్నటువంటి ఒక వేదన అది మనం కలిగి ఉన్నాం. మనకు ఎదురైన శత్రుత్వం అది మనకు తెలుసు. సో ఇప్పుడు మనకున్న శత్రుత్వపు పరిస్థితులలో మన శరణు వేడుకొని మన దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప మనుషుల కోసం ఏముందండి? మనుషుల గురించి కాదు. ఈరోజు నేను హిజ్కియా జీవితంలో అదే చూస్తున్నా. ఎంతమంది శత్రువులు తనకి వ్యతిరేకంగా వచ్చినా, ఎంతమంది వ్యతిరేకంగా ఒకవేళ పనిచేసినా, ఎటువంటి వ్యతిరేకతలు, యుద్ధములు, పోరాటాలు అనేటువంటివి హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారికి ఎదురై ఉన్నా ఆయన చేసిన పని ఏంటంటే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఉన్నాడు, దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ఉన్నాడు. దేవుని దగ్గర అంటాడు, దేవా నీవే నా శరణై ఉన్నావు, నీవే నా శరణై ఉన్నావు. అఫ్కోర్స్ ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా నేను మాట్లాడవలసి వస్తే నేను అంటాను, స్నేహితులారా, ఒకవేళ దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు, దేవా ఇదిగో పలానా వాళ్ళ వల్ల నాకు శత్రుత్వం వస్తుంది, పలానా వాళ్ళ వల్ల నాకు వ్యతిరేకతలు వచ్చినాయి, ఆఫీస్లో పలానా వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, చివరికి నా క్రింద పనిచేసేవాడు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నాతో పనిచేసేవాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చాలా ఏడిపిస్తున్నాడు, దేవా వాడిని లేపేనైనా, వాడిని ఇక్కడ ఉండనవు కూడా చేయనైనా, వాడికి ట్రాన్స్ఫర్ ఇచ్చేనైనా, వాడు నాకు ఎదురుకుండా కనబడకుండా చేయనైనా, ఈ గుళ్ళో వాళ్ళు ఉండకుండా చేయనైనా, వాడు ఉంటే నేను వెళ్ళి లార్డ్ సప్పర్ కూడా తీసుకోలేకపోతున్నాను ప్రభా, కనుక వాడిని లేకుండా చేయనైనా, వాడు లేకపోతే నేను పీస్ఫుల్గా నీ దగ్గరికి వస్తాను. ఇలాంటి ప్రార్థన చేస్తున్నాను. తప్పు కాదు, అది కూడా సరైనటువంటి విధానం కాదు. ఈ రోజుల్లో అయితే నేనేమంటానంటే, దేవా వారితో నాకున్న శత్రుత్వాన్ని తీసివేయండి, శత్రుత్వాన్ని తీసివేయండి, వారితో నాకు సమాధానం దయచేయండి. ఈరోజు నా మటుకు నేను కోరుకునేటువంటి మాట ఏమిటంటే, ఎవరు శత్రువులు లేరు, అలాగని ఎవరు నాకు అన్యాయం చేయలేదో, అబ్బో నన్ను అప్రతిష్ట పాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను గురించి అన్పాపులర్ చేసి చూచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బురద చల్లడానికి, లేకపోతే ఏదో ఒక నింద వేయడానికి, ఏదో ఒక రీతిగా యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి, మనిషిని పాడు చేయడానికి చాలామంది బాబాయ్గాను లోకంలో ఎక్కడికి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ పైపెచ్చు నా శ్రేయోభిలాషుల్లా కనబడతారు వాళ్ళు పైపెచ్చు నా క్షేమాన్ని కోరుకున్న వాళ్ళకిలాగా సలహాలు ఇస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే కొంప ముంచడానికైనటువంటి ఇచ్చే సలహాలు, జీవితాన్ని నాశనం చేయడానికైనటువంటి సలహాలు. బట్ స్టిల్ ఈరోజు నేను ప్రభుని బట్టి నేను చెప్తున్నానండి, ఒకవేళ ఎక్కడైనా ఎవరితోటన్నా నేను మాట్లాడకుండా కోపంతో ఉన్నాను, లేకపోతే ఎవరితోటన్నా విభేదం కలుగున్నాను, ఎవరితోటన్నా శత్రుత్వం కలుగున్నానని ఎవరైనా తెలుసుకుని ఒకళ్ళు చెప్తే పబ్లిక్గా నేను క్షమాపణ చెప్పుకుంటా, పబ్లిక్గా క్షమాపణ చెప్పు. వారి దగ్గరికి వెళ్ళి నేనే మాట్లాడతా, ముందు నేనే పలకరిస్తాను. వాళ్ళు చీ అన్నగాని నేను పలకరిస్తా. చిచి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చి మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ఇలా పలకరిస్తున్నా పాదలకే అని చెప్పేసి అని తిట్టినా ఏసడిపుగా అన్నా కానీ ఐ స్టిల్ లవ్ దెమ్ అండి. వాళ్ళని ప్రేమించడానికే ప్రయత్నం చేస్తా, ఎలాంటి వాళ్ళనైనా ప్రేమించడానికే, వాళ్ళతో సమాధానం కలుగునడానికి. ఎందుకంటే నా ప్రభు ఆయన మీద ఉమ్మేసినటువంటి వాళ్ళని కూడా క్షమించేటండి బాబు, సిలువలో మేకులతో కొట్టినటువంటి వాళ్ళని క్షమించడండి, కొరడలతో కొట్టిన వాళ్ళని క్షమించడండి, నమ్మక ద్రోహం చేసిన ఇస్కరియోతు యోధను కూడా ప్రేమించాడు కదండి, క్షమించాడు కదండి. ఈరోజు నేనే పాటోడిని, యేసు ప్రభు అంతటా ఆయన తనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ అనే చెలికాడా లేక స్నేహితుడా అని పిలవగలిగినప్పుడు, ఎవడన్నా నన్ను ఏదైనా ఒక మాట అన్నంత మాత్రాన్ని, నాకు వ్యతిరేకతలు అయినంత మాత్రాన్ని, నా మీదకి యుద్ధానికి వచ్చినంత మాత్రాన్ని వాళ్ళ నా మాత్రం క్షమించకపోతే ఇంకా నా క్రైస్తవ్యం ఏంటండి, యేసు ప్రభుని కలిగి ఉన్న జీవితం ఏంటండి నాది కదా. సో అందుచేత నా వంతు ప్రయత్నం చేసిన. అప్పటికీ ఒకవేళ మానవ రీత్యా మనిషిని కనుక ఒకవేళ ఎక్కడైనా ఎవరినైనా క్షమించలేక అదే మనసులో పెట్టుకొని, అదే కక్ష పెట్టుకొని, మళ్ళీ ఎప్పుడు కనబడినా దాన్నే కెలుక్కుంటూ ఎలాగైనా వీడిని ఈ విధంగా చేయాలి, అసలు వాడి పేరెత్తనివ్వకూడదు, వాడిని పైకి రానివ్వకూడదు, వాడిని బతుకుని నాశనం చేసేయాలి, ఇలాంటి దురుద్దేశాలు నేను పెట్టుకోలేదండి. ఇలాంటి దురుద్దేశాలు మనకొద్దు. ఈ రోజున మనం దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే ఆయనే మనకు కావాల్సిన విజయాన్ని ఇస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు. ఏం జరిగింది హిజ్కియా జీవితంలో? ఎంతటి శత్రుత్వం వచ్చింది, అనేక మంది అతని మీదకు యుద్ధానికి వచ్చిన్నారు,
అందరూ వ్యతిరేకమైపోయి ఉన్నారు. వాళ్ళందరూ అతని మీద యుద్ధం చేయడానికి పూనుకొని ఉన్నారు. పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ నిన్నెవడు రక్షిస్తాడు, నిన్నెవడు కాపాడుతాడు, మేము కాకుండా మా చేతిలో నుంచి నిన్నెవడు తప్పించగలడు, ఇలాంటివన్నీ కూడా రాసిచ్చి పంపిస్తే దేవుని మందిరంలోనికి వెళ్ళి శరణు కోరుకుంటాడు. దేవా నీవే నా శరణు. దేవుడు చక్కని వాగ్దానం చేస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దాన ప్రకారంగా మనం చూసినట్లయితే అక్కడ మాటుగండ్ర పెట్టినప్పుడు శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా హతమార్చబడి ఉన్నారు. తెల్లవారు లేచేసరికి ఒక్కడు కూడా శత్రువుడైనటువంటి వాడు లేకుండా, ఒక్కడు లేకుండా శత్రుత్వం అంతా కూడా చచ్చిపోయినటువంటి రీతిగా అక్కడ కనబడుతున్నటువంటి విషయాలు. కారణం ఏంటి తెలుసండి? మనం ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఈరోజు నేను చెప్తా, దెర్ విల్ బి నో ఎనిమిటీ ఎట్ ఆల్. మనకి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈరోజు నా ప్రియ స్నేహితులరా, మీకు కూడా అంతే చెప్తున్నా, మీకు శత్రువులు ఉండొద్దు. ఎవరు మీకు శత్రువులు కారు, ఎవరు కూడా మీకు విరోధులు కారు, ఎవరు కూడా మన జీవితాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు కారు. పాడు చేసి చూచినా అందులో దేవుడు మనకు మంచి చేస్తాడు. ఈరోజు నా జీవితంలో నేను అనుభవించి నేను చెప్తున్నానండి, నేను దాన్ని తెలుసుకొని నేను చెప్తున్నానండి. కొందరు ఒకవేళ నా జీవితాన్ని పాడు చేసి చూచినా, ఒకవేళ నన్ను అప్రతిష్ట పాలు చేసి చూచినా, ఒకవేళ కొందరు నాకు పరువు తీసి చూసినా, ఈరోజు నా దేవుడు నాకు మంచి చేశాడు తప్ప నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. నా దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నా దేవుడు నా కొరకు ఎన్నో మేలులు చేసినాడు. నా దేవుడు నా కొరకు గొప్ప కార్యములను చేసినాడు. ఈరోజు నా దేవుడు నన్ను ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు. ఎవరు ఊహించలేనంత స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఐఎమ్ స్టిల్ ఇన్ సామర్లకోటలో నేను ఉంటూ ఉన్నా. సామర్లకోటలో ఒక చిన్నవాడిగా నేను ఉంటూ ఉన్నా. ఒక చిన్న సంఘంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ఒక సేవకుడిగా, ఒక సర్వెంట్గా, దేవుని యొక్క సర్వెంట్గా నేను అక్కడ నాకు సేవ చేస్తూ ఉన్నా. కానీ ఈరోజు నా జీవితంలో నేను చూస్తే నా దేవుడు నన్ను హెచ్చించినటువంటి విధానం, నా దేవుడు నన్ను గణపరిచినటువంటి విధానం, నా దేవుడు నన్ను తీసుకొని వెళుతున్నటువంటి విధానం, వామ్మో, నేను ఊహించలేనంతగా, నేను ఆలోచించలేనంతగా, నేను తలంచలేనంతగా అంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తున్నాడండి. ఏ పాటి నా ఈ బ్రతుకు? ఎన్నోసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చా? ఏ పాటి నా ఈ బ్రతుకు? ఎవరెవరో నన్ను ప్రేమిస్తూ ఉంటారు, ఎందరెందరో నన్ను అభిమానిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మాత్రం నన్ను అభిమానించట్లేదా? మీరు మాత్రం నన్ను ప్రేమించట్లేదా? నేను మిమ్మల్ని ఎప్పుడూ పర్సనల్గా చూడలేదే. నేను మీ ఇంటికి కూడా కనీసం రాలేదే. మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని పలకరించడానికి అన్నట్టుగా నేను ఏదో తగ్గించుకొని అక్కడికి రావడానికి అది కూడా జరగలేదే. అయినా కానీ ఈరోజు మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, మీరు నన్ను ఎంత అభిమానిస్తున్నారు. మీ ప్రేమను పొందుకోవడానికి నేనే పట్టుకోండి చెప్పండి కదా. మీ ప్రేమను పొందుకునేంత సీను నా దగ్గర లేదండి. మీ గౌరవ అభిమానాలు పొందుకునేంత సీన్ నా దగ్గర లేదండి. ఐ నో వాట్ ఐ యామ్. నేను ఏమై ఉన్నానో నాకు తెలుసు. నేను ఎంత స్థితిలో ఉన్నవాడినో నాకు తెలుసు. నేను ఎంతటి సామాన్యున్నో అది నాకు తెలుసు. కానీ ఈరోజు నా దేవుడు ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన నన్ను నిలబెట్టుకొని ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఆయన నన్ను బహుగా ఆశీర్వదించినాడు. ఏ శత్రుత్వము లేకుండా నా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. చాలా కాలం క్రితం నేను నా అనుభవంలో ఉన్న ఒక అనుభవాన్ని నేను పంచుకునేవాడిని. ఈ మధ్యలో అసలు ఆ విషయమే నేను ఆలోచన చేయకుండా అయిపోయింది. ఏం జరిగింది అని అంటే, ఒకసారి మా జీవితం మీద ఒక మచ్చపడినటువంటి ఒక పరిస్థితికి ఏర్పడింది. మా కుటుంబం మీద ఒక డాగు కళంకం అనేటువంటిది నింద మోపబడ్డం అనేటువంటిది జరిగింది. అది ఆ నోట ఈ నోట మొత్తం ఊరంతా పాకేసుకున్నట్టుగా అనేక మందికి ఆ విషయం బట్టబయలు అవుతూ వచ్చింది. అలాగున ఈ విషయంలో మేము చేయనటువంటిది, మా జీవితంలో జరగనటువంటిది, లేనటువంటిది ఒక అపనింద, ఊరికే బురద పుట్టించాలని పొగబెట్టడం అంటారు కదా. సో కొంతమంది దాన్ని అలా పుకారు పెట్టేశారు. ఆ యొక్క పుకారుతో ఇంకా అది అలాగా దావానాలలాగా అది కాలుతూ ఎవరింటికి వెళ్తుందో ఎక్కడెక్కడికి వెళ్తుందో మాకు తెలియకుండా అలా వెళుతున్నటువంటి ఒక పరిస్థితులు. ఒకనొక రోజు నాకు తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డా. ఎవరి వలన మాట వచ్చింది అన్నటువంటి రీతిగా తిన్నగా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, ఇదేంటంటే బాబు మా మీదకి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, పలానా వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేసరికల్లా అప్పుడు నా మనస్సాక్షి నాతో మాట్లాడుతూ ఏమన్నదంటే, ఎన్నిళ్ళగానే వెళ్తావు, ఎంతమంది నన్ను నిలదీస్తావు, పైపొచ్చి ఇప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏమా మీరు ఎలాగ అన్నారంట, ఇది నిజమా, నువ్వు లేనిపోయినటువంటి వాడిని ఎందుకు ఇలా పుట్టించున్నావు ఇలాగని చెప్పేసి కనుక ఒకవేళ మాట్లాడితే ఒక్కొక్కసారి దాని ద్వారా మళ్ళీ ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి అవుతుంది కదా, అది ఇంకా రప్చర్ చేసుకున్నట్టు అవుతుంది కదా. ఇలా అనుకునేసరికల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలో తోచలేదు. దేవాలయంలోనికి వెళ్ళి కూర్చున్నాను. ఆ దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే కొంతసేపు దాకా అలాగా ఆలోచించుకుంటుంటే మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, చచ్చా ఇలాంటి నిందపడి నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళి నేను ప్రార్థన చేయగలను, ఎవరింటికి వెళ్ళి ఒక పాస్టర్ గారుగా వాళ్ళని నేను దర్శించడానికి వెళ్ళగలను, వాళ్ళ మనసులో ఆల్రెడీ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ మనసులో వాళ్ళు వినిన దానిని బట్టి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో ఇంకొకటే శరణ్యం అనుకున్నా. అప్పుడు కూర్చొని ఆలోచిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక చచ్చిపోతే మంచిది,
ఇక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మంచిది. ఆ సమయంలో నా భార్య కూడా నాతో పాటు కూర్చున్నది. అప్పుడు నా భార్యతో మాట్లాడుతున్నాను, హనీ నా మటుకు నేను చచ్చిపోతాను, ఇంకా నాకు అనవసరం, ఈ బ్రతుకు అనవసరం. ఎందుకంటే ఎవరింటికని నేను వెళ్తాను, ఎవరింటికి వెళ్ళినా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చెప్పుకుంటారు తప్ప నా గురించి ఇంకా అంతకుమించి ఏం లేదు కనుక ఇంక నేను చచ్చిపోతాను అన్న. అప్పుడు నా భార్య నిజంగా తను కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి మరీ నా దగ్గరికి వచ్చింది. అక్కడ వాళ్ళ నాన్నగారు వాళ్ళ సేవ ఉన్నది, ఆ యొక్క సేవా పరిచయంలో నేను ఉండాలని కోరుకున్నారు. కానీ అక్కడి నుంచి నేను బయటకు వస్తూ ఉన్నప్పుడు, నేను యొక్క ప్రాంతానికి నేను వస్తున్నప్పుడు, సంఘ కాపురికి వస్తూ ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు విడిచి నువ్వు వస్తావా, లేకపోతే నీ తల్లిదండ్రులతో ఉంటే నన్ను విడిచిపెట్టేసి నీ దారిని ఇది నా దారిని అది అన్నట్టుగా అన్నప్పుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి సేవకుడుగా నాతో పాటు బయలుదేరి తను రావటం అనేటువంటి జరిగింది. సో ఆవిడ అంటది, ఏమండి నేను మీతో పాటు వచ్చేసాను, నాన్నగారిని మా అమ్మగారిని కూడా విడిచిపెట్టుకొని వచ్చేసాను. అక్కడ ఉన్నటువంటి సంఘ పరిచర్య, నాన్నగారికి ఉన్నటువంటి సంఘ పరిచర్యను కూడా విడిచిపెట్టి మీతో సేవ చేయడానికి నేను వచ్చినాను. మీరే లేకపోతే ఇంకా నా జీవితం ఎందుకు, నేను కూడా మీతో పాటు ఆత్మహత్యలో నేను కూడా ఉండిపోతాను, నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి అని ఆమె కూడా నిర్ణయం తీసుకుంది. ఈలోగా ఆడపిల్ల కనుక తను ఆలోచన చేస్తే అప్పటికే మాకు పుట్టినటువంటి ఒక 3 బిడ్డలు ఉండి ఉన్నారు. 2 కుమారులు 1 కుమార్తె ఉండి ఉన్నారు. కాన్వెంట్కి వెళుతున్నటువంటి ఒక వయసులో ఉన్న చిన్న బిడ్డలు వాళ్ళు. ఆ రోజు నా బిడ్డలు కూడా మా దగ్గరతో పాటు ఉండి ఆలయంలోనే ఉండి వాళ్ళు కూడా ఆలయంలో ఆడుకుంటున్నటువంటి సమయంలో నా భార్య చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమండి మన ఇద్దరం చచ్చిపోయి మన బిడ్డల్ని అనాథలుగా విడిచిపెట్టేదానికంటే, వాళ్ళకు తల్లి తండ్రి లేని దిక్కు మొక్కు లేనటువంటి జీవితం వాళ్ళకు ఉండేదానికంటే ఈ రాత్రి మనం ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా చేసి మన 5గురం చచ్చిపోతామండి అని చెప్పేసి అని ఒక నిర్ణయానికి వచ్చేసాం. బట్ దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన. ఈవెన్ ఆ దేవాలయంలో ఉంటుండగా సాతానుగాడు మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాడు. సాతానుగాడు మా జీవితాన్ని, మా భవిష్యత్తుని నాశనం చేయడానికి అనేటువంటిదిగా ఇది సాతానుగాడి యొక్క పన్నాగం. అక్కడ నేను ఎంతగా దేవుని కొరకు వాడబడబోతున్నాను కనుక రాబోయే దినాల్లో అనగా ఇది జరిగి ఇలాంటి సన్నివేశం జరిగి దాదాపు 15-20 సంవత్సరాలు పైన అయిపోతూ ఉండి ఉండొచ్చు, బహుశా 20 సంవత్సరాలు పైన అయిపోతున్నటువంటిది. సో అప్పటికి నేను ఇంకా ఎంతగా టీవీలోకి వచ్చినటువంటి వాడిని కాను, అప్పటి రోజుల్లో నేను ఎంతగా వాడబడుతున్నటువంటి వాడిని కాను. కానీ అప్పుడే నన్ను పీకు నొక్కేయడానికి, అప్పుడే నన్ను చంపేయడానికి సాతానుడు ఆలోచించినటువంటి ఒక ఆలోచన. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఇలాంటి శోధన వచ్చినప్పుడు, నాకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, నా మీద ఇలాంటి బురద చల్లబడినప్పుడు, చెయ్యని నేరం ఊరంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆలయంలోనికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. దేవుడిది నా అంతటి నేను కూడా వెళ్ళలేదండి, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి ఉన్నాడు. నేను అక్కడ ఆలోచించుకుంటున్నప్పుడు సైతానుగాడి యొక్క ఆలోచన నా మదిలోనికి రావడానికి అవకాశం ఇచ్చి ఉన్నా, వాడి ఆలోచన చొప్పున నేను చచ్చిపోవడానికి, నా భార్య చచ్చిపోవడానికి, నా బిడ్డలు 3 కలిసి మేము 5గురం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి. కానీ సరిగ్గా అదే సమయంలో దేవుని యొక్క మందిరంలో ఉండి ఉన్నాను కనుక పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగి వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు నా హృదయంతో మాట్లాడుతూ అంటున్నాడు, స్వార్థరాజు నువ్వు కనుక ఇలాగ ఆత్మహత్య చేసుకొని నువ్వు నీ కుటుంబం అంతా చచ్చిపోతే ఈ ఊర్లో ఒక చరిత్ర మిగులుతుంది. పలానా ఆయన ఇలా తప్పుడు పని చేశాడంట, పలానా కుటుంబం ఇలా తప్పుడుగా జీవించారంట, అందుకనే వాళ్ళ కుటుంబం అంతా కలిసి మూకుమ్మడిగా 5గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నాను. ఈరోజు కూడా అదొక చరిత్రగా మిగిలిపోయింది. అది ఆ రోజున పరిశుద్ధాత్ముడు అన్నాడు, లీవ్ ఇట్ ఇన్ టు మై హ్యాండ్స్, అది నా చేతులు గడిచిపెట్టే, యుద్ధం నేను చేసుకుంటాను, పోరాటం నేను చేసుకుంటాను, నీకు కావలసిన విజయాన్ని నేను ఇస్తా, నీకు కావలసిన అత్యధిక విజయాన్ని నేను ఇస్తా. నువ్వు నా మందిరంలోనికి వచ్చినావు కనుక నా పరిశుద్ధాత్మ ద్వారా నేను నిన్ను నింపుతానని చెప్పేసి అని దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి ఉన్నాడు. నేను చెంపలు వాయించుకున్నంత పని చేశానండి బాబు. ఆ రోజుని నేను దేవుని దగ్గర క్షమాపణ అడుకున్నా, దేవా క్షమించు నాయన, అపవాదికి ఎంత తావిచ్చేసాను నాయన, అపవాదికి ఎంత అవకాశం ఇచ్చేసాను నాయన. ఒక్క క్షణం భావోద్రేకానికి నేను లోనే ఉండి ఉంటే కనుక, ఒక్క క్షణం ఆ యొక్క ఉద్రేకపూర్వకమైనటువంటి యొక్క తీర్మానానికి నేను లోబడి ఒకవేళ డ్రింక్ సీసాలను ఏదైనా విషయం తెచ్చుకొని కలుపుకొని ఒకవేళ తాగేసి ఉంటే కనుక ఈ రోజుని ఎంతమందికి, ఈ రోజుని మీకు సువార్తను ప్రకటించుకుండగా ఆనాడే నా బ్రతుకు నాశనం అయిపోయింది. ఆత్మహత్య చేసుకున్నట్టు వలన నేను ఒక నరకానికే నేను వెళ్ళిపోయి ఉండినటువంటి ఒక పరిస్థితి కలిగి ఉండేదేమో. కానీ పరిశుద్ధాత్ముడు దేవాలయంలో ఉన్నాను కనుక ఆయన నా పక్షంగా చూసుకున్నాడు. అపవాదిని ఆయన ఓడించేశాడు. 2000 సంవత్సరాల క్రితమే అపవాదిని సిలువలో చితగొట్టేశాడు, వాడి తలగా చితగొట్టేశాడు. దేవుడా కాపాతాడు, రే సైతానా, నా కుమారుడైనటువంటి సువార్తరాజును చంపాలనుకుంటావు నువ్వు, అతడు నా మందిరంలోనికి వచ్చినాడు, నేను అతన్ని కాపాడుతా.
ఆనాడు హిజ్కియాని కాపాడి సంరక్షించిన దేవుడు, ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగము కలుగగా హిజ్కియాని స్వస్థపరిచినటువంటి దేవుడు, నా జీవితంలో కూడా నేను చచ్చిపోదామని అనుకొని సాతానుడి చేత ప్రేరేపించబడి చావడానికి సిద్ధమైపోయినప్పుడు నన్ను చావనివ్వకుండా నన్ను బ్రతికించి ఉంచి ఈరోజుని ఈ సత్య సువార్తని మీ దగ్గరికి తీసుకొని రావడానికి దేవుడు కృప చూపించినాడు. స్నేహితులారా, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిద్దాం. దేవుని యొక్క మందిరానికి మనం వద్దాం. కష్టాలు వచ్చినాయా, బాధలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, సమస్యలు ఉన్నాయా? డోంట్ వర్రీ, ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి సమస్యలు. కానీ ఆ సమస్యలో నుంచి మనల్ని రక్షించడానికి, ఆ పోరాటంలో నుంచి మనల్ని రక్షించడానికి, ఆత్మ సంబంధమైన ఆత్మహత్య కొరకైనటువంటి ఒక పోరాటంలో నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు అన్నాడు, నా మందిరంలోనికి రండి, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను నిన్ను కాపాడుతా, నేను నీకు విజయాన్ని ఇస్తా, నీ శత్రువులందరినీ తీసివేసి శత్రువులందరూ నీకు మిత్రులుగా అయిపోయేటట్టుగా చేస్తానని ఆ దేవుడు అన్నాడు. వెళ్దామా? దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉందామా? నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి ఆయన మందిరంలోనికి వెళ్దాం. రండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క సమయంలో నా మాటలు వింటున్న బిడ్డలందరి కొరకు నీకు వందనాలు. నా జీవితాన్ని గురించి చెప్పినప్పుడు నైనా ఒక కుటుంబం వాళ్ళలాగే ఉన్నారు నైనా, వారి మీదకి బురద చల్లబడింది, వారి కుటుంబం మీద నిందలు వచ్చినాయి నైనా, బిడ్డల మీద కానీ భర్త మీద కానీ నాయన కుటుంబ సభ్యుల మీద కానీ వారి మీదకి వచ్చిన నిందలు వారు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ ఉన్నారు. ప్లీజ్ డాడీ, స్టాప్ దెమ్. యేసు నామములో నేను పలుకుతున్నా, బ్రదర్ ఆత్మహత్య చేసుకోవద్దు, అమ్మా సిస్టరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఈరోజు నీ ప్రభు నామంలో నేను చెప్తున్నా, కమ్ దేవాలయానికి రండి, దేవుని యొక్క మందిరానికి రండి, మీ ఊర్లోనే ఉన్నటువంటి ఒక మందిరానికి రండి. దేవాతి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని నింపుతున్నాడు. హల్లెలూయా. దేవా, నీ పరిశుద్ధాత్మతో విని నింపినందుకు నీకు వందనాలు. ఇక మీదట వారు ఆత్మహత్య చేసుకోనకుండా నీవు వారిని కాపాడినందుకు నాయన నీకు వందనాలు. వారు నీ కొరకు బ్రతకాలనైనా, నీ సాక్షిగా వారు బ్రతకాలనైనా, నీ కొరకు ఒక మంచి సేవకులుగా అభిషేకించబడినటువంటి ఒక సేవకులుగా వారు జీవించాలైనా. అలాంటి ధన్యత నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాంటి కృప నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను పలుకుతున్నా, నాజరేయుడైన యేసు నామములో నేను పలుకుతున్నా. నీ దీవెన ఆశీర్వాదములతో నింపి నడిపించండి. నీ నామానికి మహిమకరముగా నిలబెట్టుకునండి. యేసు శక్తిగల నామములో ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఇక మీదటైనా వారికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, సాతానుడు ఎలాంటి విషయాలలో పడగొట్టడానికి చూసినా, ఆత్మహత్యకు పురుకొల్పుతూ ఉన్నా యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా, వారు నీ మందిరంలోనికి వచ్చి సురక్షితంగా ఉండాలి. వారు నీ మందిరంలోనికి వచ్చే శత్రుత్వం తొలగిపోవాలి. సమాధానం, సంతోషం, ఆనందం ఈ కుటుంబంలో కలిగి ఉండాలి. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి నిత్యము తోడయండి, మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుణ్ణి మీరు ప్రేమిస్తూ దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళుట వలన ప్రతి శత్రుత్వం తొలగిపోయింది. నో మోర్ డిస్టర్బెన్సెస్. ఇక ఏ గొడవలు లేవు, ఏ విధమైన శత్రుత్వం లేదు. ఆ శత్రువులందరూ మీకు మిత్రులైపోయారు. ఇక మీద చూడండి, వాళ్ళే మీ కొరకు పనిచేస్తారు, వాళ్ళే మీ కొరకు సపోర్టివ్గా ఉంటారు. ఇంతవరకు మీరు ఊహించనటువంటి రీతిగా ఉన్న శత్రువులుగా పరిగణించబడినటువంటి వారు ఇక మీదట మీ కొరకు, మీ పక్షంగా వారు ఉంటున్నారు. ఇది మీరు మందిరంలోనికి వచ్చుట వలన దేవుడు చేసిన కార్యం. మీరు పొందుకున్న మేలులో వల్ల నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 9440040992 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు మన శత్రుత్వాన్ని అంతా తీసివేసి మనకు మేలు చేసే ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.